వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా గురు పేరి విశ్వనాథం గారు. ఈయన ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్ అలాగే స్పోర్ట్స్ ప్రొఫెషనల్కి యోగాని బోధించారు. మరి యోగా గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్. హలో. హౌ ఆర్ యూ? ఫిట్ అండ్ ఫైన్ యాజ్ యూజువల్. ఈ రోజుల్లో చాలామంది చిరుధాన్యాల వైపు వెళ్తున్నారు సార్. అంటే మిల్లెట్స్ అని కానీ అయితే కొర్రలు అని కానీ అన్నం బదులు తీసుకోమని చెప్తున్నారు కదా. సో ఎంతవరకు నిజమంటారు అవి తీసుకోవడం వల్ల? బేసికలీ వాటి యాక్చువల్ దిసింగ్ ట్రూత్ ఏంటంటే రోజు ఒకటే రైసే తింటూ ఉంటే యూ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిజెక్టివిటీ. దానికి బదులు వెరైటీస్, 4-5 వెరైటీస్. బికాస్ ప్రతి ధాన్యాల్లోనూ ఒకటి ఏదో ఒక పోషక పదార్థం ఎక్కువగా ఉంటుంది. కానీ మనకి పోషక పదార్థాలు అన్నీ కావాలి. అంచేదంటే మారుస్తూ ఉండడం మంచిది. Millets all are important. Nothing is just this thing. But sticking to the only one means only one particular this thing life this thing project you are taking. But if you are changing your this thing products, you are having all. So that is also advisable. And one more thing, రోజు అన్నం తినే వాళ్ళకి ఒకసారి మిల్లెట్లు పెడితే ఈ అన్నం తినే దాంట్లో సగమే తినగలుగుతాడు. సో ఏంటి, మనం ఇంటేక్ ఇస్ లెస్ అవుతుంది వన్ వే. అదే రొట్టెలు తినమంటే 2 రొట్టెలు తినగలడు, ఎక్కువ తినలేడు. మనం ఇంటేక్ తక్కువ అవుతుంది. ఇప్పుడు బేసికలీ మనందరూ 90% ఆఫ్ ఆల్ ద రోగాలు నేను బికాస్ ఆఫ్ ఈటింగ్ మోర్. మనం అది తగ్గించుకోవాలంటే ఈ మిల్లెట్స్ అవన్నీ పెట్టుకుంటే మనకి పోషక పదార్థాలు కూడా అన్నీ దొరుకుతాయి, ప్లస్ అట్ ద సేమ్ టైం వెరైటీ కూడా దొరుకుతుంది. అండ్ మన ఇంటేక్ ఆల్సో విల్ బి లెస్ అన్నోయింగ్లీ. So that is always advisable. In the same fashion, oils also, when we use it, we should not use the same oil every time. You should go on changing the oil. Because in some oils you got vitamin A, vitamin B, vitamin D and all that. All the vitamins are required for the body. So if you go on changing it, you will get all the vitamins. So you go on changing it so that it becomes a variety also. సో పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు మొత్తం ఒకలాగే తీసుకొచ్చారు. అంటే పిల్లలు కూడా చపాతీ తినొచ్చా నైట్ టైం? అమ్మ, ఆకలి వేస్తే అన్నీ ఎరిగిపోతాయి. ఆకలి లేనప్పుడు ఈ గొడవలన్నీ వస్తాయి. అండ్ 80 years బ్యాక్ మనకున్న ఈ ఫ్రూట్స్, ఈ వెజిటబుల్స్ 90% ఆఫ్ దెమ్ ఆర్ నాట్ దేర్. There were only few items. But now we got too many items. What is to select, what is to not to select? Only thing is you should have appetite. First this thing is ఆకలి. ఆకలి పుట్టకపోతే అది దరిద్రం. దానికే అంటారు మీకు ద్రాపే అందసస్పతే దరిద్రం నీలాలోహిత. లక్ష్మీపుత్రుడు అంటే ఏంటంటే ఆకలి పుట్టాలి. ఆకలికి పుట్టినవాడు దరిద్రుడితో సమానం. కానీ డబ్బున్నవాడు కాదు, ఆకలి లేనివాడు కూడా దరిద్రతో సమానం. ఆకలి ఉన్న తర్వాత అన్నం లేకపోతే వాడు దరిద్రతో సమానమే. ఆకలి ఉంది, అన్నం కూడా ఉంది, టైం లేదు, వాడు కూడా దరిద్రతో సమానమే. ఆకలి ఉంది, అన్నం ఉంది, టైం లేదు, వాడు కూడా దరిద్రతో సమానమే. ఈ 3 ఉన్నాయి. వాడు భోజనం చేస్తున్న వాడు ఆ తిన్నది అరిగి వాడంతటా వాడు అవ్వాలి. మనం ఏంటి, వాట్ వీ ఎయిట్ వీ ఆర్ దాట్. మనం ఏది తింటున్నామో అదే మనలో శరీరంలో కలిసి మనం కింద తయారవుతుంది. కాబట్టి మనం తింటున్న అన్నం మన దృష్టి ఎప్పుడు ఆ అన్నం మీద ఉండాలి. వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ దాన్ని ఎస్టిమ్యులేట్ అయ్యి సెమిన తర్వాత సోమ్స్ అది పైకి రావాలి. అది లేనంతసేపు మనం ఏమి తిన్నా కూడా అన్కాన్షియస్లీ, మనం కాన్షియస్ లేకుండా ఎప్పుడైతే తింటామో ఎక్కువ తింటాం. సెటైటీ విల్ నాట్ బి దేర్. అదే హాయిగా దాని మీద కాన్సన్ట్రేట్ తీసుకుంటే తక్కువ తింటారు, కావాల్సినంతే తింటారు. అసలు యాక్చువల్గా సీక్రెట్ ఆఫ్ లైఫ్, లాంజివిటీ లైఫ్ అంటే 70% ఆఫ్ యువర్ దిసింగ్ ఫుడ్ ఓన్లీ షుడ్ టేక్, నాట్ 10%. పీకల దాకా తినేసేసి తేల్చుకోవాల్సిన అవసరం లేదు. అంతే ఎప్పుడైతే పీకల దాకా తింటారో ఆటోమేటిక్గా మీకు నిద్ర వస్తుంది. దెర్ ఇస్ నో యాక్టివిటీ యూ కెన్ డూ ఇట్. If you can take it only 70%, you can start your activity. You will be energetic and all that. It continues the full life. సో ఈ మధ్యన వీరమాచినేని డైట్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. సో అందరూ ఫాలో అవుతున్నారు చాలామంది. సో ఇది ఎంతవరకు నిజమంటారు? ఫాలో అవ్వచ్చా? అంటే కొవ్వుని తీసుకుంటే కొవ్వు కరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? అమ్మా, కొవ్వు అనేది ఇట్స్ వాట్? దట్ ఈస్ a kind of oil, and that is when it is going inside. When your cells are in a what you call working mode, then it's all right. But if it goes to storing mode, if the oils or ghees and all these things, if they go for the storing mode, it becomes your tires. Body will be just having fats accumulation that will not burn. For burning fat, you require energy. Energy has to be produced. How do you produce energy? Not by sitting in yogasana, by doing some exercise or regular this thing and working hard. And
Sweating, if you sweat means what? Sweat is coming only after the body is heated up. Heated means you have done some work. ఒక వర్క్ చేసిన తర్వాత దానిలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల హీట్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఈ చెవటలోని లోపల ఉన్నటువంటి సాల్ట్స్ గిట్స్ ఎక్సెస్ దిస్ అంతా వేస్ట్ అంతా కమ్స్ అవుట్. మనకి 3 దిస్సింగ్ 4 మలమూత్రాలని పైకి చేయవలసింది. ఒకటి స్వెట్, నెక్స్ట్ యూరిన్ అండ్ దెన్ అవర్ షిట్. ఈ 3 మనం పైకి ఎలా పంపించాలి, అది ముఖ్యంగా ఆన్ డే టు డే బేసిస్ రెగ్యులర్గా పంపించేస్తే లోపల నుంచి హ్యాపీగా ఉంటుంది. లేదు అనుకోండి లోపలని అంతా కుళుతూ వస్తుంటుంది. బేసికలీ వీ హ్యావ్ టు క్లీన్ అవర్ సిస్టమ్ ఇంటర్నలీ ఫస్ట్. దిస్ ఈజ్ ఫిజికలీ. మెంటల్ దిస్ థింగ్ కమ్స్ విత్ ద మెడిటేషన్. మెంటలీ యూ ఆర్ క్లీనింగ్ దట్. లైక్ nowadays everybody knows I mean laptops, CPUs. Our brain is nothing but CPU, central processing unit. దానికి మనం ఇన్పుట్స్ ఇస్తాం. ఐస్ 83%, సౌండ్స్ 11%, అలా 20% మనం ఇన్పుట్ చేస్తే అది ఒక ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తాం. దిస్ అని ఒక లాంగ్వేజ్, ఒక ఇది, ఒక అండర్స్టాండింగ్ అన్నీ వస్తున్నాయి. మనం అది క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసేస్తే దానికి ఇన్పుట్ ఎక్కడి నుంచి వచ్చేది లేదు. సో అది లోపల థింక్ ఆఫ్ చేస్తుంది. సో మెడిటేషన్ వల్ల మనం ఏం చేస్తున్నాం, ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ చెత్తనంతని మనం క్లీన్ అప్ చేసేస్తున్నాం. అంటే థాట్లెస్ స్టేట్కి ఎప్పుడైతే వెళ్ళిపోతున్నామో అది ఆటోమేటిక్గా క్లీన్ అవుతుంది. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ హియర్ బాడీలో ఎప్పుడైతే లోపల ఇంటేక్ ఉందో దాన్ని కూడా దాని వేస్ట్ పదార్థాలు బ్లడ్లో సర్క్యులేట్ అయిపోయి, ఎస్టిమ్యులేషన్ అయిపోయి బ్లడ్లోకి వెళ్ళి సర్క్యులేట్ అయిపోయి ఇట్ గివ్స్ ఎనర్జీ టు ద బాడీ, ఆల్ cells throughout the body. But what is the waste? That waste has to be on day-to-day basis. It has to be sent out of the system. లేదు అంటే సిస్టమ్ లోపల నుంచి కూడా there will be some problems. That is very problematic. That is we call excretion is more important. Sweat is also kind of excretion. By doing sweating means exercise or some other hard work and all that sweating, you are doing something good from within. Not only but all the parts become energetic. సింపుల్ ఎగ్జాంపుల్, వేలు ఉందనుకున్నాం, దాన్ని మనం ఏం పని చేయకపోతే ఏంటి, ఇట్స్ నాట్ యూస్ఫుల్ అండ్ స్టిల్ యు ఆర్ నాట్ లెస్సర్ యూస్డ్, స్టిల్ నాట్ లీస్ట్ యూస్డ్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ ఇస్ యూస్లెస్. ఉన్న ఫిజికల్ బాడీని మనం ఎప్పుడైతే వాడలేదో ఆ పార్ట్ యూస్లెస్ అయిపోతుంది. సో వై హ్యావ్ టు గో ఆన్ యూజింగ్ ఇట్. ఓవర్ యూజ్ అంటే యూజ్ చేయాలి, సమ్ లిమిట్లో యూజ్ చేయాలి. అది యూజ్ చేయకపోవడం వల్ల ఎనీ పార్ట్ ఇంటర్నల్ ఆర్గన్ ఆల్సో ఇట్ హ్యాస్ టు బి యూస్డ్ ప్రాపర్లీ. దానికి కూడా ఉండాలి. బట్ ఎట్ ద సేమ్ టైం ఎక్స్క్రీషన్ అండ్ వేస్ట్ పదార్థాలని పైకి పంపించడం అనేది దట్స్ వెరీ వెరీ టఫ్ జాబ్. అది కానీ నేర్చుకుంటే మనకి పైన సెంట్లు కొట్ట ఆటోమేటిక్గా అన్నీ క్లీన్ అయిపోతుంది. స్టమక్ విల్ బి క్లీన్. ఎంటీ స్టమక్తో హాయిగా నిద్ర పడుతుంది అండ్ యూ విల్ హ్యావ్ ఏ గుడ్ స్లీప్ ఆల్సో. వీటన్నిటికీ ఆల్ ఇంటర్ కంబైన్డ్, ఒకదాని మీద ఒకటి ఉంటుంది. ఇవన్నిటికీ మనకి కావాల్సింది ఏంటి, ఎక్స్క్రిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇన్పుట్. కొవ్వు అనేది మీకు కరగాలి అంటే ఎక్సర్సైజ్ చేయవలసిందే. ఇంచేత కొవ్వు అనేది ఇట్స్ వెరీ ఫ్యాట్, హైలీ కాన్సన్ట్రేటెడ్ దిస్ థింగ్ దట్ కెనాట్ బి lightly just taken easily. You can take up certain limits and if added to the sugar also you are adding further this thing. This this fat has to be melted means you have to do some kind of exercise and sweat is the only way where your energies are being spent and what you call inner energies are woken up and then this automatically this fat starts melting and then it is broken into the working energy and it gives inner energy. Other if it is not broken, if the fats are not broken, then it is not turn into energy, then it becomes a problem. కొవ్వు తీసుకోవడం వల్ల కొవ్వు కరిగించుకోగలిగిన శక్తి ఉన్న వాళ్ళు కొవ్వు తీసుకోవచ్చు. కరిగించుకోలేని శక్తి లేని వాళ్ళందరికీ కూడా చాలా ప్రమాదం. ఏదైనా అంతే, ఇఫ్ యూ కెనాట్ డైజెస్ట్ ఇట్ యూ కాంట్ ఈట్ ఇట్, as simple as that. And not only digestion, assimilation also should be there without side effects. For information, suppose vankai, brinjal is a common food for everybody. But there are some people, it's an allergy for them. If they take the brinjal, it's an allergy, they have to go to doctor. So that is a poison for them. In the same fashion, ఏది మనకి అరిగించుకోలేమో, దేనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి పాయిజనే. అసలు మనకి ఫుడ్డే పాయిజన్. ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు తెలుసుకోలేదు, మనం తీసుకున్న ఫుడ్లో 1/3 ఈజ్ ఫర్ అవర్ బాడీ, 2/3 ఈజ్ ఫర్ ద డాక్టర్.
Most of the doctors who are going to the doctors are because of overeating. సయాటికా ప్రాబ్లమ్స్ ఉన్న వారికి యోగాలో ఏమైనా రెమెడీస్ ఉన్నాయా సార్? యోగా అన్నది బేసికలీ మనం ఒక డెఫినేషన్ ఇవ్వాలి ఎప్పుడైనా యోగా అన్నప్పుడు. డెఫినేషన్ మనం ఎప్పుడైతే తప్పిస్తామో అది యోగా అవ్వదు. మనం చెప్పే యోగా మీన్స్ ఆసనాసం తీసుకుంది. ఆసనాసం మీన్స్ స్థిరం సుఖం. స్థిరం సుఖంలో సయాటికాకి ఏం పని చేస్తుంది? ఏమీ పని చేయదు. సయాటికా స్టార్ట్స్ ఫ్రమ్ థై దిస్ థింగ్ అప్ టు ద డౌన్వర్డ్స్. దానికి మనకి ఎక్సర్సైజెస్ ఆర్ దేర్ విచ్ హ్యావ్ టు బి ఫాలోడ్ అండ్ విత్ యోగిక్ పోస్చర్స్ లైక్ everybody does Surya Namaskaras. Is it yoga? No, it is called స్థితిలకరణ వ్యాయామం. మీన్స్ యోగా పోస్చర్స్లో మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అలాగే సమ్ ఆఫ్ ద ఎక్సర్సైజెస్ ఆఫ్ యోగిక్ పోస్చర్ టైప్ ఇఫ్ యూ డూ ఇట్ విల్ సెట్ రైట్ ద దిస్ థింగ్ అండ్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. బట్ యాజ్ ఇట్ ఈస్ ఆసన, డిఫైన్ ఆసన. ఆసన మీన్స్ స్థిరం సుఖం. స్థిరం సుఖంలో కూర్చున్నప్పుడు దీనికి ఇదేంటుంది? Simple. Let's go for the basics. Basics always we should not leave it. Only some exercises are there. Maybe the yogic postures type of this thing. That if you do it repeatedly. Here you should note the difference between yoga asana and exercise. Asana means stiram sukham. When you are going to a posture, slow and steady process, going to the final position, there also you are relaxing. Starting position, transition, final position, all are relaxing, not consuming any energy. But whereas in exercise, we are repeating the posture and as number of times as possible. We are consuming energy. So energy is produced, heat is produced, sweat will also come. In Yogasana, there will not be any sweat at all. If it is sweating, that is not Yogasana. If it is sweating, some exercise, like you are playing football, hockey, cricket, they are all exercises. There is a basic difference. If you know the basic difference, you will not ask this. Asanas తోటి ఎప్పుడు ఏది తప్పు. ఆసన చేస్తున్న వాళ్ళకి their appetite goes down. They will not eat more. They eat what is required when it is required. They eat to live. They do not live for eating. The other way around, when you do exercise, you get hunger. You eat more. That's another disadvantage. You have to control that one. Otherwise, you cannot just do, what you call reduction of the body. So, asanas చేసిన వాళ్ళు, yoga చేసిన వాళ్ళకి, the appetite generally goes down because consumption levels are required less. With a low energy, inner energy comes out and he is surviving. But at the same time, exercise, you are burning all the things. You need, hunger automatically produces. నీవు ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి ఉంది. అది తీసుకున్న వల్ల మీకు బాడీ కూడా ఇంకా ఎక్కువ పెరగడానికి స్కోప్ ఉండదు. అది మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎక్సర్సైజెస్ చేస్తేనే కానీ మన సయాటికా పోదు. మేబీ యోగిక్ పోస్చర్స్లో ఎక్సర్సైజ్ అయి ఉండొచ్చు కానీ బట్ వేరే యోగా పోస్చర్ అనేది వేరేగా ఏం లేదు. సో అంటే సయాటికాకి ఏమైనా మనకి యోగిక్ పోస్చర్స్ ఏమన్నా ఉన్నాయా సార్? సిట్టింగ్ పోస్చర్స్లోను పశ్చిమతానాసన or padahastasana, like bending your this things and all that, and you can just go for even for the this thing relaxation technique also. Some of the relaxation techniques will be there where you should feel the nervous system is being affected there. With that asana, it should have a stress on the particular portion. That means up to the thigh to the, maybe up to the knee, whether it is just coming it or not. That stretch is coming or not, we have to see that and do that. విశ్వనాథం గారు చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచిగా చెప్పారు. అన్నీ కూడా యోగా గురించి మాకు చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఛానల్ అండ్ యువర్ సెల్ఫ్ అండ్ ద పబ్లిక్ ఆల్సో. థ్యాంక్స్ ఎ లాట్. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.